నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఈరోజు మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల మీటింగ్ విశాఖ జిల్లా యలమంచిలిలో జరుగుతుంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. అయితే కార్యకర్తలను ఉద్దేశించి ప్రత్యేకంగా అలకలని పక్కన పెట్టండి అని కార్యకర్తల్ని అక్కడ వచ్చిన నాయకులందరినీ ఎట్లా మనం సమన్వయం చేసుకుని వెళ్ళాలి అనే దాని మీద ప్రత్యేకంగా ఈరోజు అంతా మాట్లాడుతూ వచ్చారు. ఇన్ఛార్జ్ మంత్రులు, పార్లమెంటరీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారు. హోంమంత్రి అనిత కూడా ఉన్నారు ఆ వేదిక మీద. ఎలా వెళ్ళాలి అంటే సమస్యల్ని నేరుగా నా దగ్గరికి తీసుకురావడం కాదు, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఇలా మనకి వివిధ స్టెప్లు ఉన్నాయి. అక్కడికి వెళ్ళకుండా నేరుగా నా దగ్గరికే తీసుకురావాలి కానీ నా దగ్గరికే తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ డంపులుగా వచ్చేస్తా ఉన్నాను. నిద్రలేసే టయానికి 100 మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఇలా కాదు కదా కావాల్సింది, కాస్త మారండి అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు లోకేష్ గారు. గత కొన్ని రోజుల నుంచి నేను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 3 పర్యాయాలు ఉన్నాను, 4వ పర్యాయం ఉండను, ఇక ఈ పదవికి పక్కన పెట్టేస్తాను అని చెప్తూ వస్తుంటే ఈయన ఏ పదవిలోకి వెళతారు అని ప్రశ్న వచ్చినప్పుడల్లా అప్సాన్ రాజేష్ గారు మాట్లాడుతూ వచ్చారు. ఈయన పార్టీని బలోపేతం, పార్టీని సమన్వయం చేసే దిశగా ఓ కీలకమైనటువంటి పదవి తీసుకుంటే బాగుంటుంది. ఎలాగూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈయన పార్టీకి అనుసంధానంగా ఉంటే బాగుంటుంది అని చాలా సందర్భాల్లో ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు అప్సాన్ రాజేష్ గారు. ఆయనే మనతో ఉన్నారు ఈరోజు. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. మీరు చెప్పిన పాత్ర ఒక రకంగా ఈరోజు తీసుకున్నట్టే అనుకోవాలా ఈరోజు సందేశం చూస్తే? ఈరోజు లోకేష్ గారి ప్రసంగం నేను కూడా విన్నా. వాస్తవంగా పార్టీలో ఉండి తీరాల్సిన స్ట్రక్చర్ అదే. అంటే గ్రామస్థాయి నాయకత్వం బలోపేతం జరిగితే, గ్రామస్థాయిలో సమర్థవంతమైన నాయకత్వం ఉంటే చాలా సమస్యలు ఆ నాయకుడి దగ్గరే పరిష్కారం అవుతాయి. వాళ్ళ ప్రజలకి ప్రతిరోజు వాళ్ళ దైనందిక జీవితంలో అధికార పార్టీ నాయకుడితోటో ప్రభుత్వంతో ఏం పని ఉండదు. అవును కదా. వాళ్ళకి ఎప్పుడూ వాళ్ళ పిల్లల పేర్లు రేషన్ కార్డులో ఎంటర్ కాలేదనో, వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా వృద్ధాప్య పింఛన్ ఏదైనా సక్రమంగా మంజూరు కాలేదనో, ఎప్పుడో ఒకసారి పార్టీ నాయకులతో అవసరాలు వస్తాయి. గ్రామ స్థాయిలో నాయకుడిగా చలామణి అవ్వాలి అనుకున్నప్పుడు వీటిని అడ్రస్ చేసి పరిష్కరించగలిగే నాయకత్వ పటిమ ఆ స్థానిక నాయకులకు ఉండాలి. ఇంకొక సంవత్సరంలో పంచాయతీ ఎలక్షన్స్, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఇట్లా వరుస క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలన్నీ రాబోతూ ఉన్నాయి. ఏ కేటగిరీ రిజర్వేషన్ అమల్లోకి వచ్చినా, ఒకవేళ మహిళలు కేటాయింపు జరిగినా స్థానికంగా ప్రభావితం చూపేది స్థానిక నాయకత్వమే కదా. అవును కదా. ఆ ఎన్నికల్లో అవకాశాలు దక్కించుకునేది, పోటీ చేసేది ఒకవేళ అధికార పార్టీలు ఉన్నారు కాబట్టి నెగ్గే ఛాన్స్ ఉన్నా వీళ్ళకే కదా దక్కేది. ఆ ప్రజలే కదా ఓట్లు వేయాల్సింది, ఆ ప్రజల ఆశీస్సులే కదా రేపు దక్కాల్సింది, రేపు ఆ ప్రజలకే కదా నాయకత్వం వహించాల్సింది. అటువంటప్పుడు ఈ ప్రజలకు సంబంధించిన చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేకపోతే ప్రజలని దిక్కుమొక్కులేని వాళ్ళలాగా ప్రతి చిన్న అవసరానికి ఎమ్మెల్యే గారి వైపు ఇంకొకరి వైపు చూసే పరిస్థితి కల్పించడం అంటే స్థానిక నాయకత్వ వైఫల్యంగానే నేను భావిస్తాను. ఇక్కడ నా వ్యక్తిగత అనుభవం కూడా నేను మెన్షన్ చేసి చెప్తా. 1994లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇంకా అప్పటికి 1994 డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి. 1994 బిగినింగ్లో నేను అప్పటికి మా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నాయకత్వం వహిస్తూ ఉన్నా. నాకు 24 నుండి 25వ సంవత్సరం. ప్రతిపక్షంలో ఉన్నాం. మాకు మా నియోజకవర్గం నుంచి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఆలపాటి ధర్మారావు గారు ఉన్నారు. సో అధికార పక్షం వైపు నుంచి మాకు పూర్తి సహాయ నిరాకరణ. ఆ ఏజ్లో అప్పుడు గ్రామస్తులకు సంబంధించిన సమస్యల గురించి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మహా అయితే ఎవరు ఉంటారు? ఎక్స్ఎమ్మెల్యే ఉంటారు. మాకు అధికార పార్టీ నుంచి మాకు ఎవరు లేరు కదా. ఎక్స్ఎమ్మెల్యే గారి నుంచి మీరు ఫోన్ చేయండి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని చెప్పని కూడా నేను చెప్పించుకునేవాడిని కాదు. 25 సంవత్సరాల వయసులో నాకు నేనుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాడిని, నేనే మాట్లాడేవాడిని, మా శ్రేణులకి నేనే అండగా నిలబడేవాడిని. ఆ తర్వాత క్రమంలో డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మా నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా నెగ్గారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.
దశాబ్ద కాలం పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అక్కడి నుంచి. ఆ దశాబ్ద కాలం పాటు కూడా ఈలోపు ఒక 2 సంవత్సరాలు రాజా గారు మినిస్టర్గా కూడా పనిచేశారు. మాకు సమీప బంధువు, నాకు అన్న అవుతారు వరుసకి. అన్న ఎంఆర్ఓ గారికి చెప్పు, ఎండిఓ గారికి చెప్పు, సిఏ గారికి చెప్పు అని చెప్పి నేను నాట్ ఈవెన్ సింగిల్ టైం ఒక్కసారి కూడా నేను ఆయన్ని పలానా వాళ్ళకి చెప్పు పని ఉందని చెప్పి నేను చెప్పించుకోలే. అంటే ఈలోపు ఈ అంత స్పీడ్గా అంత సామర్థ్యాన్ని ప్రదర్శించాలంటే ఆర్థికంగా కూడా చాలా సతమతం అవ్వాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. అందరికీ మీలా సాధ్యం కాకపోవచ్చు. నేను అనేది ఏమంటే స్థానిక నాయకత్వాన్ని ఆకాంక్షించి ముందుకొచ్చినప్పుడు స్థానిక నాయకత్వం బలంగా ఉండి తీరాలి. ఇవాళ స్థానిక నాయకత్వం భుజస్కంధాల మీద నాయకులు ఎమర్జ్ అవుతారు. గ్రామ స్థాయి నుంచి దూరిపాల వీర చౌదరి గారు సర్పంచ్గా ఆయన ప్రస్థానం మొదలైంది. రాష్ట్ర మంత్రిగా, సంగండేరి చైర్మన్గా సుదీర్ఘకాలం ఉన్నారు. ఆయన అందించిన ప్లాట్ఫామ్ మీద ఇవాళ దూలిపాల నరేంద్ర గారు 6వసారి శాసనసభ్యుడిగా కొనసాగుతూ ఉన్నారు. ఆ భూమిక వీర చౌదరి గారికి గ్రామీణ ప్రాంతం నుంచి ఎమర్జ్ అయిన ఆయన సిద్ధం చేసిన భూమికే. కాబట్టి ఇవాళ స్థానిక నాయకత్వం బలంగా ఉండాలి. అదే లోకేష్ చెప్తా ఉంది. అదే సందర్భంలో ఒకవేళ స్థానిక నాయకత్వానికి వీలు కాని పరిస్థితి ఉంటే మండల లెవెల్లో కోఆర్డినేషన్ చేసుకోవాలి. అప్పుడు నియోజకవర్గ స్థాయికి రావాలి. ఒకసారి తన వరకు వచ్చిన అంశాన్ని సీరియస్గా శాసనసభ్యుడు కానీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ పరిగణలోకి తీసుకోవాలి. శ్రేణులకు అండగా నిలబడాలి. అక్కడికి కూడా పరిష్కారం కాకుంటే అప్పుడు జిల్లా స్థాయికా రాష్ట్ర స్థాయికా అని ఆలోచన చేయాలి. నాకు తెలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సమస్యలు, ఒక వార్డు స్థాయిలో ఉండే సమస్యలు రాష్ట్ర స్థాయి వరకు వెళ్లాల్సిన అవసరాలు చాలా తక్కువ ఉంటాయి. ఇవాళ మా నియోజకవర్గ శాసనసభ్యులు నక్కానంద్ బాబు గారు ప్రతి 3 రోజులకి 2 రోజులకి సీఎం రిలీఫ్ ఫండ్ మా నియోజకవర్గం అవసరం ఉన్న వాళ్ళకి చెక్కులు ఇష్యూ చేస్తూనే ఉంటారు. ఆయన స్థాయిలోనే పరిష్కారం అయిపోతాయి. ప్రతి అవసరంలో ఉన్న వ్యక్తి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సీఎంఓకి వెళ్ళాల్సిన నెస్టీ ఉండదు. ప్రొవైడెడ్ ఆ శాసనసభ్యుడి దగ్గర ఆ సామర్థ్యం ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. అదే ఆయన చెప్తా ఉన్నారు. ఇవాళ ఆ కోఆర్డినేషన్ మిస్ అవుతోంది పార్టీలో. ఇక్కడ కొన్ని కంప్లైంట్లు కూడా వస్తూ ఉంటాయి. నా దగ్గర కూడా చాలామంది చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. నాకు ఫోన్ చేసినప్పుడు కానీ మెసేజ్ చేసినప్పుడు కూడా ఇప్పటికీ వైసీపీ వాళ్ళకి పనులు జరుగుతూ ఉన్నాయండి. ఇప్పటికీ ఎమ్మెల్యేల చుట్టూ వైసీపీ వాళ్ళే ఉంటున్నారు. ఎలక్షన్లు అయిన తర్వాత చేరిన వాళ్ళు వాళ్ళకి ప్రాధాన్యత దక్కుతూ ఉంటుంది. నేను చెప్పా, రేపు మళ్ళీ మీరే ఓట్లు వేయాల్సింది ఆ ఎమ్మెల్యేకి. వెళ్ళి నిలయండి. ఎమ్మెల్యే అవగానే తల మీద 2 కొమ్ములు కాళ్ళకి గిట్టలు రాలా. 2024 మే 13 ముందు వరకు చేతులు జోడించి మీ ఇళ్ళ చుట్టూ తిరిగిన వ్యక్తులే. ఒకడికి వెళ్తే సమాధానం దొరకకపోతే 100 మంది వెళ్ళండి, నిలయండి. మేమే కదా మా భుజాల మీద నేను గెలిపించింది, ఇవాళ మమ్మల్ని కాదని మా ప్రత్యర్థుల్ని ఎందుకు నీ దగ్గర పెట్టుకుంటున్నావు అని చెప్పని నిలదీయమని చెప్పని చెప్పేవాడిని నేను. ఇప్పుడు కూడా అదే మాట చెప్తాను నేను. శ్రేణుల కన్నా ఎవరో బలవంతుడు కాదు. ఎమ్మెల్యే శ్రేణులను తయారు చేయడు, శ్రేణులు ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు. కాబట్టి శ్రేణుల మాట ఆలకించి తీరాల్సిన బాధ్యత ఎమ్మెల్యేదైనా ఇన్ఛార్జిదైనా. ఎమ్మెల్యేల స్థాయిలో పరిష్కారం కాకుంటే అప్పుడు పై వరకు తీసుకెళ్ళి దాన్ని రిజాల్వ్ చేయించాల్సిన బాధ్యత శాసనసభ్యులది. కానీ ఇక్కడ ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే స్థానిక నాయకత్వాలు మేబీ జనరేషన్ గ్యాప్ వల్ల కావచ్చు, వెనకటి అంత సమర్థంగా ఎఫెక్టివ్గా పనిచేస్తున్న వ్యక్తులు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. అందరికందరని చెప్పను. కొంతమంది ప్రతి చిన్న అవసరాన్ని ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్తా ఉన్నారు. చాలా చిన్న ఇష్యూస్. ఆ ఊర్లో పంచాయతీ సెక్రటరీ మాట వినలేదనో, విఆర్ఓ మాట వినలేదనో, నీ గ్రామంలో నీ సమక్షంలో పనిచేసే ఉద్యోగి నీకు మాట వినకపోతే దాన్ని ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్తే అది నీ నిస్సహాయత, నీ ఇనేబిలిటీ. నువ్వు ఎమ్మెల్యే దగ్గర ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నావు. నువ్వు వెళ్ళావు కాబట్టి, స్థానిక నాయకుడు కాబట్టి నీ మాట ఆలకిస్తాడని విఆర్ఓకి ఫోన్ చేస్తాడు. కానీ విఆర్ఓకి ఎమ్మెల్యే కాదు ఫోన్ చేయాల్సింది. ఆయన స్థాయి తగ్గిస్తున్నావు, ఈ విఆర్ఓ స్థాయి పెంచుతున్నావు. ఎంఆర్ఓనో ఎండిఓనో నీకు మాట వినకపోతే ఆ నియోజకవర్గం ఉండేది 4-5 మండలాలే కాబట్టి వాళ్ళ స్థాయిలో ఎమ్మెల్యే గారితో చెప్పించామంటే అర్థం ఉంది. కానీ నా ఉద్దేశం అయితే అధికారులతో కూడా పొలైట్గా వ్యవహరించాలి. మాకు అధికారం ఉంది కదా అని చెప్పని ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తే అడ్డగోలుగా చేయమంటే చేయరు. లౌక్యంగా నువ్వు
ఎంత అడ్డగోలుగానే చేయించుకోగలుగుతావు. లౌక్యంతో అడ్డం తిరిగిన పని అయినా అవుతుంది. అవుతుంది అంటే నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. అది అధికారులు సహకరిస్తారు. మరి ఇప్పుడు పాత్ర లోకేష్ తీసుకున్న పాత్ర కార్యకర్తలు పార్టీ ఇదే మొదలవుతుంది అని అనుకోవచ్చా దీన్ని బట్టి? అంటే ఇక్కడ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇవాళ నేను గతంలో కూడా మన దగ్గర అది చెప్పింది. అవును అవును అవును. చంద్రబాబు నాయుడు గారు రేపు సెప్టెంబర్ నాటికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు వారు తీసుకొని 30 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. వారు ఇప్పుడు ఈ నెల అంటే ఇవాళ మార్చి 31, ఏప్రిల్ 20 తారీఖుకి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ ఉన్నారు. వారి పూర్తి శక్తియుక్తులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి సర్వీసెస్ ఈ రాష్ట్రానికి అవసరం. ఇంకొక దశాబ్ద కాలం పాటైనా వారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పని ప్రజలు శ్రేణులు ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఇటువంటి స్థితిలో పూర్తి శక్తియుక్తులతోటి వారు రాష్ట్ర ముఖ్యమంత్రిత్వాన్ని జస్టిఫై చేయాలి అని అంటే పార్టీ పరమైన బర్డెన్ కొంత లోకేష్ హ్యాండిల్ చేస్తే, పార్టీ అధ్యక్ష బాధ్యతలు లోకేష్కి పూర్తి స్థాయిలో అప్పచెప్తే, తను ఆల్రెడీ ప్రధాన కార్యదర్శిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా 3 టర్మ్లో పూర్తి చేస్తున్నాడు. ఇవాళ శ్రేణుల నుంచి యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉంది. 2019 ఎన్నికల్లో ఆ ఎన్నికల్లో ఓటమి ఎదురైన సందర్భంలో కొంతమంది కొన్ని గుసగుసలు కొంచెం సూటిమోటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేసినా ఇప్పుడు తన యువగళం పాదయాత్ర తర్వాత మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టిన తర్వాత రీసెంట్గా విద్యాశాఖ గురించి అసెంబ్లీలో 1 అవర్ పైగా తను ఇచ్చిన ప్రజెంటేషన్ తర్వాత అసలు పూర్తిగా అంతకుముందు ఏదైనా 1% 2% అసంతృప్తి వ్యక్తం చేసిన వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో లోకేష్కి అభిమానులుగా మారారు, మద్దతుదారులుగా మారుతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ సారథ్య బాధ్యతలు లోకేష్ తీసుకోవడంలో ఎవరికీ ఏ విధమైన అనుమానాలకి ఆస్కారం లేదు. అటువంటి సారథ్య బాధ్యతలు తీసుకొని పూర్తి స్థాయిలో కనుక లోకేష్ పార్టీ క్రియాశీలకంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఎంగేజ్ అయితే పాలనా బాధ్యతల్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు శ్రేణులకు అందుబాటులో లేరు అనే అపనందన దూరం చేసినట్టు అవుద్ది. తన ఏజ్ దృష్ట్యా, తన ఎనర్జీ లెవెల్ దృష్ట్యా ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్గాను తను న్యాయం చేయగలుగుతాడు, పార్టీని కూడా సమన్వయం చేసుకోగలిగే ఏజీ అనుభవం తనకుంది. 1995లో చంద్రబాబు నాయుడు గారు 2 బాధ్యతలు తీసుకున్న రోజున ఆయన వయసు 47 సంవత్సరాలు. ఇవాళ లోకేష్ మొన్నే 42 నుండి 43లోకి వచ్చాడు. కాబట్టి ఇంకా కొన్ని దశాబ్దాల పాటు 2 బాధ్యతల్ని సైమల్టేనియస్గా హ్యాండిల్ చేయగలిగే ఎనర్జీ అనుభవం కూడా తనకుంది. ఎందుకంటే 2009 నుంచి తను పార్టీ ఇంటర్నల్ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆల్మోస్ట్ 16 సంవత్సరాల అనుభవం గడించున్నాడు, పాలనాపరమైన అనుభవం గడించున్నాడు. ఇటువంటి సందర్భంలో పార్టీ పరమైన కోఆర్డినేషన్ కనుక లోకేష్ తీసుకున్న పక్షంలో ఇప్పుడు వ్యక్తమవుతా ఉన్న అసంతృప్తులు వీటిని అన్నిటిని కూడా ఖచ్చితంగా కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి. వైసీపీ వారికి ఎక్కువ లబ్ధి చేకూరుతుంది అని చెప్పని, వైసీపీ వారికి కొంతమందికి ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పని, అలాగే వైసీపీ వారి మీద వేగంగా చర్యలు తీసుకోవటం లేదు అని చెప్పని, తప్పులు చేశారని నిర్ధారణ అవుతుంది కానీ వేగవంతంగా కేసులు నమోదు చేయటం లేదు అని చెప్పని, ఇట్లా రకరకాల ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉన్నాయి. వీటిని అడ్రస్ చేయడానికి శ్రేణులకు అందుబాటులో ఉండడానికి ఖచ్చితంగా కొంత వెసులుబాటు లోకేష్కి దక్కుతుంది. అదే సందర్భంలో తను చెప్పిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆ స్ట్రక్చర్ గురించి ఏదైతే మెన్షన్ చేశారో ఆ విషయంలో నేను మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతా, ఏకీభవిస్తా. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి నాకున్న అనుభవంతో చెప్తున్నాను నేను అది.